పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు. ఫ్రెండ్స్, the central value of Indian civilization is seva or service. All our diverse spiritual and philosophical traditions ultimately lead to this one ideal. Whether one walks the path of bhakti, jnana or karma, each is connected to seva. What is bhakti? Without service to the divine present in all beings. What is jnana? If it does not awaken compassion for others. What is karma? If not the spirit of offering one's work as service to society. Seva paramo dharma is the ethos that has sustained India through centuries of changes and challenges. Prema, seva, prasantata, parishkaraniki, Baba pratirupam. Love all, serve all. Help ever, hurt never. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. ఈశ్వర శాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలిజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ హార్ట్. వన్ caste, దట్ ఈజ్ హ్యూమనిటీ. వన్ లా, దట్ ఈజ్ డ్యూటీ. వన్ గాడ్, దట్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్యజయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాను ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. Wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का, वो बहुत शरारती लड़का था
But that was only because I had not had a haircut till the age of 5. मेरे बाल भी वैसे ही लंबे थे. I was too young to understand the enormity of Baba's contribution to humankind. I remember meeting him for the first time in the mid-90s. It was in Whitefield, and from there on, I had the honor of meeting him on a number of occasions. In fact, when I got to this place, I was sharing with the Honorable CM that, we played here in 1997, and the same thing was shared with our Honorable Prime Minister also, where I got to interact with Baba. Baba had this ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not, is it appropriate to ask? And without asking those questions, Baba had answered those questions. I stand here today and in all humility and honesty can say that this divine message I have always held deeply close to my heart and put into practice in life. Once a Bal Vikas student, always a Bal Vikas student. Bhagwan Sri Sathya Sai Baba often spoke about the 5 Ds, 5 essential qualities needed for a meaningful, purposeful, and spiritually anchored life. Discipline. Discipline is the mark of a true human being. Dedication. Whatever you do, do it as an offering to God. Devotion. True devotion is the flow of love towards God. Determination. Once you have chosen the right path, never turn back. And discrimination as in the ability to choose between right and wrong, truth and untruth, the very heart of spiritual life. Swami once said, education should not be for a living, but it is and should be for life. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ ప్రపంచం గుర్తించిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని, ఆమె కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అన్నారు జగ్గారెడ్డి. मैं बीजेपी वालों से यह सवाल पूछना चाह रहा हूं, प्रधानमंत्री मोदी जी, अमित शाह जी, जो बीजेपी वाले आज बात कर रहे हैं, इंदिरा गांधी जी क्या किए हैं, इंदिरा गांधी क्या करे हैं, बोलो ना। कभी कभी मीडिया में मैं देखता रहूंगा, प्रधानमंत्री मोदी जी, अमित शाह जी, उनके बातों में, स्पीचों में मैं सुनता रहा, वो तो सुना है नहीं। आप लोग भाषण देते, क्या भाषण देते? मैं तो 40 साल से सुन रहा हूं बीजेपी का, वो लोग क्या भाषण देते हैं? ये देश का जनता के लिए लोग देंगे, शांति देंगे, ऐसे भाषण देते रहे बीजेपी वाले। इंदिरा गांधी जी को सवाल करते रहे लोग। बीजेपी वालों को मैं यह सवाल पूछ रहा हूं, आपका बीजेपी का पैदाशी 40 साल था, 40 साल है आपका पैदाशी, और कांग्रेस का पैदाशी बढ़ते हैं 135 years। कांग्रेस का बढ़ते है पैदाशी
ये देश में वो बर्थडे है कांग्रेस पार्टी का 135 ईयर्स, बीजेपी का बर्थडे जन्म हुआ कि 40 साल हुआ। आप बोलते हैं मैं 40 साल से सुन रहा हूं, देश की जनता के लिए खून देते, जान देते, मारा आज तक कोई बीजेपी दिल्ली में नेता खून दिया नहीं, जान दिया नहीं। मगर वही इंदिरा गांधी जी कभी भाषण दिए तो కొంతమంది స్వార్థపరులు జీవోలు లేకుండానే 60 ఫీట్ల రోడ్డుని 100 ఫీట్లుగా చూపించి 30 అంతస్తులపైనే భవనాలు నిర్మించుకుని అమ్ముకొని వెళ్లిపోయారని శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరికపూడి గాంధీ మండిపడ్డారు. దీనివల్ల జేఎన్టీయూ ప్రగతి నగర్ మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదర్ నగర్ డివిజన్లో 1.83 కోట్ల విలువైన సీసీబీటీ రోడ్ల మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమాల విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్కు వివరంగా తెలిపామని, కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించనున్నామన్నారు. హైదర్ నగర్ డివిజన్లో 90% అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలో ముగుస్తాయని గాంధీ చెప్పారు. మొన్నటిదాకా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ కోడ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అధికారుల అభద్రతా భావంతో ఉండటం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే పనులనే మొదలుపెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొంత కార్యక్రమాన్ని చేయగలిగాం. దానిలో భాగంగానే మిగిలిన వర్క్స్ అన్నీ కూడా, పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి హైదర్ నగర్లో ఇప్పటికే 90% అబవ్ పూర్తయినాయి. ఒక్క ట్రాఫిక్ రద్దీ మాత్రమే ఉంది. జిహెచ్ఎంసీ కూడా కొన్ని రోడ్లలో అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా నాగార్జున హోమ్స్ కానీ ఆదిత్య నగర్ వాసులు కూడా కంప్లైంట్ చేశారు. ఆ విషయంలో నేను జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కంప్లైంట్ చేయటం కూడా జరిగింది. దాని మీద కూడా రేపు అవసరమైతే కార్పొరేటర్ గారు కౌన్సిల్లో కూడా మాట్లాడి వ్యక్తులకు చేయాల్సింది న్యాయం కాదు, ప్రజలకు చేయాల్సింది న్యాయం. ఒంటెద్దు పోకళ్ళు పోయినటువంటి పరిస్థితులను కూడా ఎవరినైనా కూడా తీవ్రంగా ఖండిస్తూ, వాళ్ళ స్వార్థం కోసం అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకొని పోయి తర్వాత మీ సావు మీరు సావండి లేని రోడ్లు చూపించి 60 ఫీట్ల రోడ్లు ఉంటే దొంగతనంగా జీవోలు కూడా లేకుండా 100 ఫీట్ల రోడ్లు చూపించి 37 అంతస్తులు 40 అంతస్తులు కూడా పెట్టి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలియకుండా దానికి అధికారులు కూడా కొంతమంది తోడయి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఆల్రెడీ. వాటన్నిటినీ కూడా దృష్టికి తీసుకొచ్చాం. ల్యాండ్ లేని దాన్ని కూడా ఉన్నట్టుగా కూడా చూపించారు డాక్యుమెంట్స్లో, అన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. మరి కొంతమంది చెరువు పక్క సర్వే నెంబర్లు తీసి మెయిన్ రోడ్లు అమ్మటి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ అవకతవకలన్నిటికీ కూడా చెక్ పెట్టి ఈ దోషుల్ని శిక్షించే విధంగా, శాశ్వత పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన సచిన్ సావంత్కి ఈరోజు గాంధీ భవన్లో స్వాగతం పలికారు మాజీ ఎంపీ వి హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మల్మూరు వెంకట్. అనంతరం ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు సచిన్ సావంత్. इंदिरा गांधी इंदिरा गांधी जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा अमर है इंदिरा गांधी. నమస్కారం. ఈరోజు క్రైస్తవ సమాజానికి సంబంధించిన కోఆర్డినేటర్సు, లీడర్సు, క్రిస్టియన్ పీసీసీ కమిటీకి చెందిన లీడర్సు అందరూ ఇందిరాగాంధీ గారిని గుర్తించుకొని వారికి ఇక్కడ ఘన నివాళులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఇందిరాగాంధీ గారి ఒక
డెవలప్మెంట్స్ని ఇండియాలో ఏదైతే చేసిందో దాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. క్రైస్తవ సమాజానికి మొత్తంగా ఈ యొక్క సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ 2025 విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. హైదరాబాద్లో జరుగుతున్న జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ 2025లో పాల్గొన్న 29 రాష్ట్రాలు. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఢిల్లీ, ద్వితీయ స్థానంలో హర్యానా, తృతీయ స్థానంలో బీహార్. బాలికల విభాగంలో ఢిల్లీ ప్రథమ స్థానంలో, అదేవిధంగా మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో, మణిపూర్ తృతీయ స్థానంలో నిలిచింది. సబ్ జూనియర్ నేషనల్ జూడోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ మెడల్స్ అందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. బంజారాహిల్స్లోని లేబుల్స్ పాపప్ స్పేస్లో ఏర్పడిన ది సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన నగర సోషలైట్ ఫ్యాషనిస్ట్ కోయల్ చందక్ ప్రారంభించారు. నేరుగా వీవర్ నుండి వినియోగదారులకు అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోయల్ చందక్ కోరారు. డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో సంప్రదాయ వస్త్రాలు, చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రోత్పత్తుల కలెక్షన్ వేదికగా పఠాన్, పటోలా, బందానీ, బనారస్, పైతానీ, కాశ్మీరీ, మహేశ్వరి, కాంచీపురం, గద్వాల్, లక్నోవి, అజ్రాక్ చీరలు, సూట్లు మరియు కుర్తీలు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాలు, బెడ్షీట్ల వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంచామన్నారు. हमारा एग्जीबिशन आज से स्टार्ट हो गया है. डी सन्स पटोला करके हमारा एग्जीबिशन आज से स्टार्ट है. यहाँ पर हम लोग पूरा हैंडलूम का साड़ी लेके आपके लिए आए हैं. जैसे कि पटोला रहेगा, बांधनी रहेगी, बनारसी, गढ़वाल साड़ीज, प्योर कश्मीरी, लखनवी साड़ीज, सभी डिफरेंट टाइप स्टेट की साड़ियाँ यहाँ पर अवेलेबल है. और हमारा एग्जीबिशन है 19 to 23 और लेबल द पॉपअप स्पेस में हमारा एग्जीबिशन आज से शुरू हो चुका है. तो जल्दी से विजिट कीजिए और अपनी मनपसंद साड़ी परचेस कीजिए. कहाँ से कलेक्शन है पूरा? हाँ, तो लाए हैं वो गुजरात का कलेक्शन है, जैसे पटोला और बांधनी रहेगी. फिर कश्मीर से जो कलेक्शन आया, कश्मीरी साड़ीज, शॉल्स वगैरह रहेगा. लखनऊ का लखनवी कलेक्शन यहाँ पर अवेलेबल है. फिर अपना ये गढ़वाल का कलेक्शन अवेलेबल है. यहाँ पर अलग अलग डिफरेंट स्टेट की साड़ियाँ यहाँ पर अवेलेबल है और 100% हैंडलूम प्रोडक्ट रहेगी. प्लीज. Hi, I'm Koel Chandak. I'm a socialite. I came to inauguration this label pop-up space exhibition at Banjara Hills, Road number 1. They have got beautiful sarees from different states, like from Kashmir, Bandhani from Gujarat, Patni Patola, Banarasi sarees, and Lucknowi suits. They are very amazing. And the exhibition is from 19 to 23. I really want everyone to visit. Everything is just in one roof. So please do visit the exhibition. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు వారి దహన సంస్కారాలు చేసేందుకు ఉమ్రా బయలుదేరి వెళ్లారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన తమ వారిని చివరిసారిగా చూసేందుకు బరువెక్కిన హృదయంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్లారు. మొత్తం 39 మందిని నాంపల్లి హజ్ హౌజ్ నుండి 2 ప్రత్యేక బస్సుల్లో ఎక్కించుకుని శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. హైదరాబాద్, తెలంగాణ నుండి వెళ్తున్న 39 మంది మృతి చెందిన తమ వారి దహన సంస్కారాలు చేసి మక్కా, మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని ఫయం ఖురేషీ అన్నారు. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఉమ్రా బయలుదేరిన 39 మంది ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. వారం రోజుల పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం మాట్లాడనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఉమ్రా వెళ్తున్న వారిని దగ్గరుండి పంపించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, బయ్యబానీ,
ఫయ్యజ్ ఖురీషీ, ఎమ్మెల్సీ, ఎంఐఎం ఎమ్మెల్యే మిర్జా రహమత్ బేగ్ పాల్గొన్నారు. वो दिन खबल जो ज़ायरीन का मदीना शरीफ के करीब इंतकाल हुआ था, आज हुकूमत तेलंगाना की जानिब से उनके जो असील व अकारीब हैं, हर फैमिली में से 2 लोग यहाँ पर रवाना हो रहे हैं. ये मंजर आप देख सकते हैं. और हुकूमत उनको टिकट से लेकर वहाँ पर रहने का इंतज़ाम, वहाँ पर बस का इंतज़ाम, खाने का इंतज़ाम तमाम तेलंगाना हुकूमत कर रही है. ख़ास तौर पर देखने को मिला कि अवाम रेवंत रेड्डी साहब का शुक्रिया अदा कर रही है. उन्होंने खुसूसी दिलचस्पी लेकर अपने एक मिनिस्टर को वहाँ भेजा, फ़हीम कुरैशी साहब को यहाँ मुतयन किया, और हमसे भी रब्त में है कि हम उनको किसी किस्म की कोई तकलीफ़ ना पहुँचे, और वहाँ पर जाकर आखिरी उनकी नमाज जनाजा में शरीक हो. जैसा कि अभी फ़हीम कुरैशी साहब ने कहा कि अल्लाह से दुआ है कि उनको जन्नती बक़ी में उनको जगह मिले, क्योंकि वो खुद एक जन्नत है. सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के रोज़े के करीब है. उम्मीद करते हैं कि उनको वहीं पे जगह मिलेगी, और उनके जो भी रिश्तेदार हैं सुकून से जाएंगे. और हमारी स्टेट हज कमेटी की तरफ से 3 ऑफिसर उनके साथ जा रहे हैं, ताकि उनको किसी किस्म की कोई तकलीफ ना हो. अभी मैं और फ़हीम कुरैशी साहब गवर्नर आंध्र प्रदेश से मुलाकात किए हैं, जिनको नरेंद्र मोदी जी ने सऊदी अरब के लिए भेज रहे हैं उनको, ताकि उनको वहाँ पर सही नुमाइंदगी सेंट्रल गवर्नमेंट की तरफ से भी हो, और उनके वर्षा जो यहाँ से जा रहे हैं उनको किसी किस्म की कोई तकलीफ ना हो, उनसे भी रब्त में हैं. और उम्मीद है कि सऊदी गवर्नमेंट उनको ख्याल करेगी और जिम्मतुल वक़ील में